నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వాణి. వెల్కమ్ బ్యాక్ టు వాణి వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి ఫిష్ కర్రీ అండి. ఆల్రెడీ వీటిల్లో రకరకాలుగా చేసుకుంటుంటాము. ఆల్రెడీ నేను ఫిష్ కర్రీ వీడియో కూడా ఒకటి 1 మంత్ ముందు అప్లోడ్ చేశానండి. ఇప్పుడు ఈ ఫిష్ కర్రీని ఈ విధంగా కానీ చేసుకుంటే లొట్టలు వేసుకొని తింటారండి మీ ఇంట్లో వాళ్ళు. అంత టేస్ట్గా ఉంటుంది. డెఫినెట్గా ఈ విధంగా ట్రై చేయాల్సిందే మీరు. అంత టేస్ట్గా కుదిరింది, సూపర్గా ఉందన్నమాట. ఈ ఫిష్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఎలాగో ఖచ్చితంగా మీరు కూడా చూసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సూపర్గా కుదిరింది, ఇంట్లో అందరూ ఇష్టపడతారు, అంత బాగుందన్నమాట. ముందుగా నేను 1.25 కిలో అండి, కిలో మీద 1/2 కిలో ఎక్స్ట్రా అనమాట. 1.25 కిలో తీసుకొని ఫిష్ని నిమ్మ చెక్క, ఉప్పు, పసుపు వేసి 5-6 సార్లు క్లీన్ చేసుకున్నానండి. అలా చేసుకుంటే మనకి నీచు వాసన అనేది లేకుండా క్లీన్గా ఉంటాయన్నమాట ఫిష్ ముక్కలు. చూసారు కదా ఎంత తెల్లగా క్లీన్గా కనిపిస్తున్నాయో. శుభ్రంగా అలా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఫిష్ అనేది నీచు వాసన లేకుండా ఉండాలంటే మనం ఓపిక చేసుకొని కొద్దిగా ఈ 3 వేసుకొని కూడా పసుపు, ఉప్పు, నిమ్మరసము క్లీన్ చేసుకుంటే మనకి నీచు వాసన లేకుండా కర్రీ కూడా చాలా బాగా టేస్ట్గా కుదురుతుందనమాట. మీరు డెఫినెట్గా ఇలా క్లీన్ చేసుకోండి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత చాలా బాగా కుదురుతుంది, కర్రీ అనేది కూడా బాగుంటుంది. ఇప్పుడు అవి పక్కన పెట్టేసుకొని ఫిష్ కర్రీకి పొడి రెడీ చేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ మెంతులు, అవి కొద్దిగా వేగాలి. వేగిన తర్వాత కొద్దిగా అలా వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకుందాము. ఇవి కూడా 2 కూడా దోరగా వేగాలి. వేగిన తర్వాత పక్కకు తీసేసుకుందామండి. ప్లేట్లోకి వేగిపోయాయి. లైట్గా వేగితే సరిపోతుంది, మళ్ళీ చేదొచ్చేస్తాయి ఎక్కువ వేగితే. చూసారు కదా మంచి రంగు వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. అవి చల్లారేలోపు ఇప్పుడు మనము పొయ్యి మీద ప్యాన్లో రైస్ బ్రౌన్ ఆయిల్ వేస్తున్నానండి. నేను రైస్ బ్రౌన్ ఆయిల్ తెలుసు కదా మీకు, ఆయిల్ వాడుతున్నాను. ఇలా నాన్ వెజ్లో కానీ మనం పికిల్స్లో కానీ ఏ పికిల్స్లోకైనా నాన్ వెజ్లో కానీ రైస్ బ్రౌన్ ఆయిల్ వాడితే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. వీలైనంత వరకు రైస్ బ్రౌన్ ఆయిల్ వాడటానికి ట్రై చేయండి. ఇందులోకి నేను ఒక 5-6 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నానండి. నాన్ వెజ్కి ఏదైనా కూడా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి ఆయిల్ వేస్తున్నాను. 5-6 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఉంటుంది. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఫిష్ కర్రీకి ఎప్పుడైనా మీరు వండేటప్పుడు ఇలా ఎడల్పుగా ఉండే బోగాన్ని తీసుకోండి, మీకు బాగుంటుంది. ఇప్పుడు 1/2 ఇంచి దాల్చిన చెక్క, ఒక 5-6 లవంగాలు, ఒక 2 ఎలాచి వేసుకుందాము. అవి కొద్దిగా వేగాలి. ఫిష్ కర్రీకి ఇలా ఎడల్పుగా ఉన్న బోగానైతే మనం కలుపుకోవడానికైనా ఉడకటానికైనా ఫిష్ ఎక్కడ ఇరిగిపోకుండా బాగుంటుంది. ఇప్పుడు అందులోకి మనం 2 ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసి వేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు బాగా మగ్గాలండి, మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. ఈ ఫ్రై అయ్యేలోపు బాగా ఒకసారి కలుపుకొని ఈ మంచి రంగు వచ్చే వరకు ఫ్రై అయ్యేలోపు మనం ముందుగానే వేయించుకున్నాం కదా ఆవాలు, మెంతులు, అవి పొడి చేసుకుందాం. ఇప్పుడు మనకు ఫిష్ కర్రీకి కావాల్సిన పొడిని రెడీ చేసుకుందాం. ఆనియన్ ఫ్రై అయ్యేలోపు ఇప్పుడు ఒక బ్లెండర్ తీసుకొని, చల్లారిపోయాయి, పూర్తిగా చల్లారిన తర్వాత పొడి చేసుకుందాము. బ్లెండర్లో వేసుకొని ఇప్పుడు వేయించిన ధనియాల పౌడర్ అండి 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్ అనమాట. చూసారు కదా, మీకు ఈ పొడి లేకుంటే మీరు ధనియాలు, జీలకర్ర డైరెక్ట్గా మెంతులు, ఆవాలు వేయించేటప్పుడే వేసుకొని వేయించుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ పొడి ఉంది కాబట్టి మీకు ఇలా చూపిస్తున్నాను. అలాగే ఒక 10 వెల్లుల్లి రెమ్మలండి పొట్టు తీయకుండా వేస్తున్నాను. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పొడి కొట్టుకుందాము. మెత్తగా పొడి చేసుకోవాలి. చూసారు కదా, అలా పొడి చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఆనియన్ బాగా ఫ్రై అయిందని చూద్దాము. మనకు ఫిష్ కర్రీకి పొడి రెడీ అయిపోయింది. ఇక్కడ ఆనియన్ కూడా బాగా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి మనము కరివేపాకు గుప్పినట్టుగా వేసుకుందాము. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని అలా చీల్చి వేస్తున్నాను. ఇవి కూడా కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఫిష్ కర్రీకి కరివేపాకు, పచ్చిమిర్చి ఇంపార్టెంట్ అండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఆ స్మెల్ అనేది కూడా, ఫ్లేవరు ఫిష్ కర్రీకి చాలా బాగుంటుంది, టేస్ట్గా అనిపిస్తుంది. ఇవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయాయి కదా, చూసారు కదా. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీ అండి, 2 టమాటాలను తీసుకొని నేను అలా ప్యూరీ చేసుకున్నాను. ముక్కలుగా వేసుకునే కంటే ఈ టమాటాని ప్యూరీగా చేసుకొని కర్రీలో వేసుకోండి, చాలా బాగుంటుంది. గుజ్జు గుజ్జుగా టేస్ట్ కూడా డిఫరెంట్గా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఒకసారి ఇది కలుపుకుందాము ఆయిల్ అంతా కలిసేలాగా. ఫిష్ కర్రీకి తప్పకుండా ఎడల్పట్టి బోగాన్లో పెట్టుకోవాలండి గిన్నెలు. ఇరుకిరుకుగా ఉంటే మొక్కిరిగిపోతుంది, మనకు కలుపుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఫ్రెష్గా పట్టుకున్న 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం వేసిన టమాటో ప్యూరీ అంతా కూడా బాగా ఫ్రై అవుతుంది. 2 కూడా ఆయిల్ పైకి రిలీజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఒకసారి అంతా కలుపుకుందాము. కలిపేసి చూసారు కదా, ఇందులోకి మనం ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందామండి. నేను ఒక 3.5 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. ఫిష్ కర్రీకి పులుపు కాబట్టి బాగానే పడుతుందండి. 3.5 టేబుల్ స్పూన్ వరకు వేసాను. 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను.
ఈ పసుపు అన్నీ కూడా కొద్దిగా ఎక్కువే పడతాయండి ఫిష్ కర్రీకి, ఎందుకంటే పులుపు వేస్తాం కాబట్టి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ పడుతుంది. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ప్యూర్ అంతా ఫ్రై అయ్యేలోపు ఇది ఫ్రై అవుతూ ఉంటుందండి. మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. దీనికి తగ్గట్టు మనం చింతపండు గుజ్జు ముందుగానే మనం చేపలు 1.25 కిలో తీసుకున్నాం కదా, దానికి తగ్గట్టు పులుపు ఉండాలంటే మనము 120 గ్రాముల వరకు నేను ముందుగానే నానబెట్టానండి చింతపండుని. మామూలు కిలోకి 100 గ్రాములు వేసుకుంటాము. పులుపు కరెక్ట్గా ఉండాలండి, లేకపోతే ఫిష్ కర్రీ అస్సలు బాగోదు. 120 గ్రాములు ముందుగానే నానబెట్టి హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాను. గుజ్జు తీసుకుందాం ఇప్పుడు. ఇది చూస్తారు కదా, అలా గుజ్జు తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇది కూడా చూద్దామండి, టమాటో ప్యూర్ అది బాగా ఫ్రై అయిందేమో. చూసారు కదా, బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా పైకి రిలీజ్ అయిపోయింది. కమ్మటి వాసన కూడా వస్తుంది. బాగా రెండు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ప్యూరీ మనం వేసిన అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయండి. ఏదైనా కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత మీరు వేరేది యాడ్ చేయాలండి, లేకపోతే పచ్చి వాసన వచ్చినట్టు కర్రీ అస్సలు టేస్ట్ ఉండదు. నేను చూపించిన విధంగా చేయండి, సూపర్గా కుదురుతుంది మీకు. ఫిష్ కర్రీ అనేది అద్దరిపోతుంది టేస్ట్ అయితే ఈ విధంగా కానీ చేశారంటే. చూసారు కదా, అంత ఒకసారి కలిపిన తర్వాత మనం ముందుగానే తీసుకుని చింతపండు గుజ్జుని వేసేద్దాం అందులోకి. వేసిన తర్వాత మీరు మీ గ్రేవీకి తగ్గట్టు వేసుకోండి. నేను ఒకసారి కలుపుకొని మళ్ళీ కొద్దిగా పిప్పి మిగిలి ఉంటుంది కదా, దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ అంతా పిసికి మళ్ళీ కొద్దిగా గుజ్జు తీసానండి దాంట్లో నుంచి. మీరు కొద్దిగా పులుసు తక్కువ తినాలనుకుంటే తక్కువ వాటర్ వేసుకోండి, లేదంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. చూసారు కదా, నేనైతే అన్నీ కలిపి కూడా ఒక 1 లీటర్ వరకు వాటర్ వేసాను. చేపల పులుసు అంటేనే మనకి పులుసే ఇంపార్టెంట్ కాబట్టి మరీ ఎక్కువ వేయొద్దండి, టేస్ట్ బాగోదు. మరీ తక్కువ వేసుకోవద్దు, మీ ఇష్టం అది. ఎక్కువైతే వాటర్ ఫిష్ కర్రీ టేస్ట్ బాగుండదు. ఇప్పుడు మన స్పైసీకి తగ్గట్టు 3 టేబుల్ స్పూన్ల వరకు కారం వేస్తున్నానండి. ఈ కొంచెం కారం ఎక్కువ పెడుతుంది కదా, చెప్పాను కదా, చింతపండు పులుసులోకి కొంచెం ఉప్పు కారం అన్నీ కూడా ఎక్కువే పడతాయి. ఇదంతా ఒకసారి కలుపుకొని మనం ఇప్పుడే సాల్ట్ తక్కువైతే చూసి వేసుకోండి, మీకు సరిపోకపోతే చూసి వేసుకొని, మీకు పులుసు కూడా కొంచెం ఎక్కువ తక్కువ కావాలనుకుంటే చూసి వేసుకోండి. ఇదంతా కూడా మనం మూత పెట్టుకుని, దానికి తగ్గ మూత దొరకలేదండి నాకు, అందుకే ఇది పెడుతున్నాను. బాగా ఉడికించాలండి. పులుసు ఎంత బాగా ఉడికితే మనకి టేస్ట్ అంత బాగుంటుందన్నమాట. మనం పులుసే బాగా ఉడికించాలి. చూద్దాము. చూసారు కదా, గుమ్మగుమ్మలాడిపోతుందండి. చూసారు కదా, అలా ఉడకాలి. ఒక్కసారి అలా కలిపేద్దాము. మీరు ఫిష్ కర్రీ ఈ విధంగా చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. మళ్ళీ చెప్తున్నాను. ఒకసారి అలా కలిపేసిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్న ఫిష్ని, ఈ ఫిష్ వచ్చేసి జేలా ఫిష్ అండి. అంటే ఒక్క ముళ్ళు ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎక్కువ ముళ్ళులు ఉంటే పిల్లలు కూడా తినరు కదా, అందుకనేసి ఒక్క ముళ్ళుండే చేపని తెప్పించాను. దీని పేరు జేలా ఫిష్ అనమాట. ఒక ముళ్ళు ఉంటే మనం పిల్లలకు పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది, మనం తినడానికి కూడా బాగుంటుంది. ఎక్కువ ముళ్ళు ఉంటే బాగోదనమాట. చూసారు కదా, అన్నీ ఆ విధంగా వేసుకొని ఇప్పుడే కలిపేసేయండి. మెల్లగా ఒకసారి కలపండి. ఇప్పుడు ఎందుకంటే పచ్చిగానే ఉంటాయి కాబట్టి ఇరిగిపోవు. ఒకసారి అంతా పులుసులో బాగా పట్టేలాగా ముక్కకి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు 5 నిమిషాలు ఐ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఫిష్ అనేది కరెక్ట్గా ఉడుకుతుందండి, చెదిరిపోకుండా. ఎక్కువ మంట పెట్టేస్తే చెదిరిపోతుంది. 5 నిమిషాలు అయితే ఐ ఫ్లేమ్లోనే ఉడికించండి. ఉడికి పట్టిన తర్వాత మాత్రం మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము. చేసిన తర్వాత చూపిస్తున్నాను మీకు. చూసారు కదా, ఫిష్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే రెడీ చేసుకున్న పొడి ఉంది కదా, ఆవాలు మెంతుల పొడి, అంతా వేయట్లేదు, 2 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. అంతా వేస్తే చేదు వచ్చేస్తుందండి. మెంతులు వేసాను కదా, ఎక్కువ ఉన్నా కూడా ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తుంది. చూసి వేసుకోండి. 2 టీ స్పూన్ల వరకు 2 టీ స్పూన్లు వేసాను. అలాగే కరివేపాకు కొద్దిగా, ఒక 2 పచ్చిమిర్చిని పైనుంచి అలా చీలికలుగా వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర అండి వేసి ఇదంతా కూడా మనం గరిటె పెట్టకుండా ఇలా కుదిపినట్టుగా అటు ఇటుగా నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా కుదిపినట్లు కలుపుకోండి. అటు ఇటు తిప్పకుండా కొద్దిగా మెల్లగా తిప్పాలండి, అది కూడా మళ్ళీ ముక్క ఇరిగిపోతుంది. చూసారు కదా, ఆ విధంగా కలుపుకొని ఒక 1 మినిట్ పాటు మళ్ళీ మూత పెట్టుకుందాము. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా కర్రీకి పట్టాలి కాబట్టి. ఫిష్ కర్రీ తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఓకే, అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తుంటాను.